వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలతో ఇక సంక్రాంతి బరిలో నిలిచి హిట్ కొట్టారు వెంకీ మామ. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వెంకీ. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిలిచింది. సినిమా సూపర్గా ఉందంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ఫ్యామిలీ మొత్తం చూసే సినిమా అంటూ ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. అనిల్ రావిపూడి మరోసారి హిట్ ఇచ్చాడంటూ కామెంట్స్ వస్తున్నాయి. మొదటి నుంచి కూడా సినిమా సాంగ్స్, ట్రైలర్, ప్రమోషన్స్ తగ్గట్టుగానే సినిమా రాణించిందని చెప్తున్నారు. సినిమా ఇవాళ రిలీజ్ కావడంతో వెంకీ మామ మరొక హిట్ కొట్టినట్టుగా తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రెడీ అయి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా నిలిచింది. సంక్రాంతి బరిలో నిలిచి వెంకీ మామ హిట్ కొట్టాడు. ఎస్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా నిలిచినట్టుగా తెలుస్తోంది. సినిమా సూపర్గా ఉందంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ఫ్యామిలీ మొత్తం చూసే సినిమా అంటూ ప్రేక్షకులు చెప్తున్నారు. దీంతో అనిల్ రావిపూడి కూడా మరో హిట్ ఇచ్చాడంటూ కామెంట్ చేస్తున్నారు ప్రేక్షకులు. రైట్, సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ కొట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి, గేమ్ చేంజర్ అలాగే డాకు మహారాజ్. ఈ 2 కూడా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో తాజాగా సంక్రాంతి పూట రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకీ మామ హిట్ ఇచ్చాడని చెప్పాలి. అనిల్ రావిపూడి కూడా మరో హిట్ కొట్టాడని చెప్పాలి. వెంకీ మామ మొదటి నుంచి కూడా ఫ్యామిలీ స్టార్గా ఆయన తెలుగు ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఈ సంక్రాంతికి మరోసారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడని చెప్పాలి. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ముఖ్యంగా పాటలు హైలైట్గా నిలిచాయి. దాంతోపాటు మొదటి నుంచి కూడా సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్స్ అలాగే ట్రైలర్ సందర్భంగా చేసినటువంటి మీటింగ్ ఇవన్నీ కూడా పూర్తిగా కలిసి వచ్చాయి. అటు వెంకీ మామకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే ముఖ్యంగా మహిళా ఫ్యాన్స్, ముఖ్యంగా వెంకీ మామ అంటేనే ఫ్యామిలీ హీరోగా ముద్రపడింది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరొకసారి పండగ వేళ ప్రేక్షకులు బాగా ఆదరించారని చెప్పవచ్చు. హిట్ టాక్ సొంతం చేసినట్టుగా తెలుస్తోంది. అనిల్ రావిపూడి మరో హిట్ ఇచ్చాడంటూ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఫ్యామిలీ మొత్తం చూసే సినిమా అంటూ ప్రేక్షకులు మెచ్చుకుంటున్న పరిస్థితి. సినిమా సూపర్గా ఉందంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. రైట్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకీ మామ ప్రేక్షకుల ముందు వచ్చాడు. సంక్రాంతి బరిలో నిలిచి హిట్ కొట్టాడు. అవును, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా మరొక హిట్గా నిలిచింది. మొత్తం మీద అటు గేమ్ చేంజర్ ఇటు డాకు మహారాజ్ సినిమా 2 మిక్స్డ్ టాక్ వచ్చిన నేపథ్యంలో తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే ఒక రకంగా హిట్ కొట్టిందని చెప్పాలి. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను అలాగే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా రావడంతో టోటల్ ఫ్యామిలీ అంతా చూడదగ్గ సినిమా అంటూ ప్రేక్షకులు మెచ్చుకుంటున్న పరిస్థితి. మొదటి నుంచి కూడా సినిమా పాటలు అలాగే ట్రైలరు, ఈ ప్రమోషన్స్ ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చాయి. అండ్ అలాగే అనిల్ రావిపూడి తనదైన శైలిలో మరొక హిట్ ఇచ్చారంటూ కామెంట్ చేస్తున్నారు. ఎస్, మా కరెస్పాండెంట్ పెట్రిషియా జైన్ అవుతున్నారు. పెట్రిషియా, సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి హిట్ కొట్టినట్టుగా తెలుస్తుంది. ప్రేక్షకులు ఏమంటున్నారు? ఎలాంటి హిట్ టాక్ సొంతం చేసుకుంది? ఎస్, ముందుగా టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పటికే హైదరాబాద్లో సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. నిన్న భోగి జరిగింది. పిల్లలకి కష్టాలు తొలగించాలి, పూర్తిగా సంతోషాలు రావాలని భోగి మంటలు వేయడం, చిన్నపిల్లలకి భోగి పండ్లు వేయడం అయితే జరిగింది. ప్రస్తుతం ఈరోజు సంక్రాంతి అంటే సినిమాలు అంటేనే సంక్రాంతి. పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల నుంచి చాలా మంది కూడా సినిమా చూడడానికి రాయింది. ఇప్పటికే చాలా బ్లాక్ బాస్టర్ టాక్. వెంకీ మామ ఈసారి సంక్రాంతికి హిట్ కొట్టారని చెప్తున్నారు. తెలుగు ప్రజలందరూ కూడా సంక్రాంతి ఎంతో ఘనంగా జరుపుకుంటుంటారు. ఇవాళ మకర సంక్రాంతి, దాని తర్వాత కనుమ, ఇలా 3 రోజులు చాలా ఘనంగా జరుపుకుంటారు. అటువంటి సంక్రాంతి పండుగ అయితే మొదలైంది. అది థియేటర్లో అని కూడా చెప్పొచ్చు. చాలా మంది ప్రజలు కూడా వెంకీ మామ సినిమా చూడడానికి తరలి వస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే చూసుకుంటే కూడా బ్లాక్ బస్టర్ అని చెప్తున్నారు. ఒకవైపు ప్రజలు మనతో పాటు ఉన్నారు. ఉదయమే కొత్త బట్టలు వేసుకొని ఇంట్లో త్వరగా పనులు చేసుకొని మరి సినిమాకి వచ్చారా? అవునండి, సినిమా చూద్దామని ఇంకా పొద్దుటే రెడీ అయ్యి. ఈసారి సంక్రాంతి సంబరాలు హైదరాబాద్ లో ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఫస్ట్ మూవీతోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఈరోజు. దాట్స్ వై ఫుల్గా రెడీ అయ్యి వచ్చాము. చెప్పండి.
అంటే సినిమా టాక్ ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు వెళ్తున్నారు మీరు చూడడానికి మూవీ టాక్ ఎలా అనిపిస్తుంది అంటే ఉదయం నుంచి కూడా చాలా మంది బాగుంది అంటున్నారు. వెంకటేష్ మూవీస్ చాలా బాగుంటాయి, సూపర్ కామెడీ, ఫుల్ కామెడీ, దట్స్ వై లైక్ ఇట్. దానికోసం బాగా కామెడీ కోసం ఎక్కువ వచ్చాము, ఎంజాయ్ చేద్దాం అది. ఒక్కసారి చూడొచ్చు కూడా చిన్న పిల్లలు కూడా ఉదయంనే మంచిగా ప్రిటీగా తయారయ్యేసి బయటికి వచ్చేసారు. సినిమా టాక్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. యాక్చువల్లీ వెంకీ మామ సినిమా అని తెలిసింది కానీ ఇది ఆల్రెడీ థర్డ్ వెర్షన్ కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ టాక్ కూడా చాలా బాగుంది. వీఆర్ వెరీ అవైటింగ్ ఫర్ ద మూవీ. సినిమా చూసారా? చూడబోతున్నారా? చూపిస్తానంటే చూస్తాను. అది చూపిస్తానంటే టాక్ ఎలా అనిపిస్తుంది? ఏం టాకే పెద్ద అనిపించలేదు. వెంకటేష్ సినిమా అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది కాబట్టి రావడం అంతే, అంతేగాని ఇదేం లేదు. వాళ్ళని ఎంత సెలబ్రేట్ అంత పొగడే అంత ఇదేమి ఉండదు. మనం పొగడుకుంటే బాగుంటుంది. మన పిల్లలు బాగా చదువుకుంటే వాళ్ళు బాగా చదువుకున్నారంటే మనం ఆనందపడటం తప్పించి వీళ్ళని సెలబ్రేట్ చేయక్కర్లేదు, గొప్ప వాళ్ళు చేయక్కర్లే. అంటే చూడొచ్చు కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈసారి సంక్రాంతి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అని కూడా చెప్పుకొస్తున్నారు. ఉదయం నుంచి కూడా చాలా మంది చూడడానికి అంటే పూర్తిగా వ్యూవర్స్ అందరు కూడా చాలా వ్యూస్ బాగున్నాయి, బ్లాక్ బస్టర్ ఉంది అని చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా ఉదయం నుంచి కూడా చాలా బ్లాక్ బస్టర్. అనిల్ రావుపూడి ఈసారి బొమ్మ కొట్టాడు, చాలా కామెడీగా అనిపిస్తుంది. మీనాక్షి కానీ భాగ్యలక్ష్మి కానీ వాళ్ళ క్యారెక్టరైజేషన్లో బాగా చేశారంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. సాయి కుమార్ కూడా ఒక్కసారి ఆయన వాయిస్ రాగానే మళ్ళీ చాలా బాగా అనిపించింది. చాలా సంవత్సరాల తర్వాత ఆయన స్క్రీన్ మీద మళ్ళీ చూసామంటూ చెప్తున్నారు. చాలా ఓపెన్గా బ్లాక్ బస్టర్ ఈసారి. వెంకటేష్ కామెడీ అదరగొట్టాడు, సీట్ల మీద కూర్చునే పరిస్థితి అయితే లేదంటూ చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే చూస్తుంటే కూడా హైదరాబాద్ అంతా కూడా ఖాళీ అయిపోయిన పరిస్థితి మనకి తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది ప్రాంతవాసులు ఇక్కడ ఉంటారు కాబట్టి సంక్రాంతి సంబరాలు చేసుకోవడానికి ఆంధ్ర కానీ కర్ణాటక కానీ వెళ్ళిపోతుంటారు. అటువంటిది ఇప్పుడు చాలా ఘనంగా అక్కడ ఉంది, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ, అభిమానులు కనిపిస్తున్నారు థియేటర్ ప్రాంగణంలో. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఒకసారి పలకరించే ప్రయత్నించండి. ముఖ్యంగా సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, ఫ్యామిలీ స్టార్గా వెంకటేష్కి ఒక ప్రత్యేక ముద్ర ఉంది. సో మరొకసారి ఆ ముద్రని ఆయన మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఎస్, అక్కడ ఫ్యాన్స్ డ్యాన్స్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. వెంకీ మామ ఫ్యాన్స్ ఏమంటున్నారు ఒకసారి ఇంటరాక్ట్ అవ్వండి, మన ప్రేక్షకులు కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు కూడా వెంకీ మామ ఫ్యాన్స్ మాసం చాలా ఆడుతున్నారు. ఏదైతే ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు కూడా. సినిమా ఎలా అనిపించింది? సినిమా అయితే చాలా బాగుంది. మొత్తం అంటే ఏం నచ్చింది మొత్తం ఆల్ ఓవర్ సినిమాలో అయితే ఆయన కామెడీ, సాంగ్స్, డ్యాన్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి కాబట్టి అన్నీ నచ్చేసాయి. ఇంకా ఈ సినిమా సంక్రాంతికి హిట్ కొట్టేసినాయి. అంటే వెంకీ మామ ఫ్యానా? ఒక పాట పాడండి. పర్లేదు, డాన్స్ చాలా బాగా చక్కగా చేశారు. పాట పాడండి. ఏదన్నా ఇప్పుడు మీరు గోదావరి గట్టు మీద రామచిలుకవే, గోరింట కెట్టుకుందా సందా బాబావే, ఊరంట చూడు మిచ్చిదండి విట్టుకుపోయిందే, చేనుకుంటే ఏం బాగుంటుండే, నాకున్న ఆరదిక్కువే, నీతో నా బాధలు చెప్పుకుంటానే, గోదావరి గట్టు మీద రామచిలుకనే. అండ్ ఇంతసేపు డాన్స్ చేశారు కదా, సో సినిమా చూసారా? ఫస్ట్ సినిమా చూసాను. లోపల డాన్స్ చేశాను. అనిల్ రావుపూడి కామెడీ ఎలా అనిపించింది? కామెడీ అయితే ఇంకా చెప్పలేమో లేదు, మొత్తం ఫుల్ ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం కామెడీ ఉంది. ఇంకా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లా ఉంది. సో అందరు చూడాల్సిన సినిమా ఇది. సో యూత్కి ఒక మెసేజ్ దొరుకుతుంది. ఒక్కసారి మనం చూడొచ్చు కూడా. ఎంతో చాలా సినిమా బాగుంది అనుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఒకసారి ఈ సినిమా ఎలా అనిపించింది? సినిమా ఓకే, సినిమా ఏం చెప్తాం తల్లి, సినిమా బ్లాక్ బస్టర్. గోదావరి గట్టి మీద రామశిల్కనే, గోదావరి గట్టి మీద రామశిల్కనే. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. విక్టరీ వెంకటేష్ వచ్చిండు, సినిమా ఇట్టి పడేసిండు. అసలు చెప్పాలంటే ఐశ్వర్య యాక్టింగ్ ఏం చేసింది మేడం, ఏం చేసింది. అప్పుడు మన సౌందర్యం మిస్ అయిపోయినప్పుడు మేము ఎంత బాధపడ్డాము. మళ్ళీ మళ్ళీ సిమ్రాన్ ఎలా యాక్టింగ్ చేసిర్రు, మళ్ళీ ఈమె కూడా అంత బాగా చేసింది ఐశ్వర్య యాక్టింగ్. మేము చెప్పాలంటే వెంకటేష్ గారు ఎంత నటించి ఎంత యాక్టింగ్ చేసిండు, దానికి డబ్బులు ఇంత చేసి చూపించింది ఐశ్వర్య. హ్యాట్స్ ఆఫ్ మేడం, మీరు ఇంత బాగా చేసి. మేము చెప్పండి, మీరు మాత్రం సినిమాలో సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. సినిమా కథ తీసుకుంటే ఒక కామెడీ కానీ యాక్షన్ కానీ ప్రతి సీన్ చూస్తే ఎంజాయ్ చేస్తాం. సినిమా ఎంత నొప్పించే సినిమా కూడా అంత ఏడిపించేసింది. ఒక గురువు అనేది ఒక మెసేజ్, మనకు ఒక గురువు
ఒక గురువు అనేది ఎంత మెసేజో ఒక గురువు మనకి ఎంత మెసేజ్ అనేది ఇచ్చిండు. మనం చదువుకునే దగ్గర హెడ్ మాస్టర్ మనం మరవద్దు, అంటే మనం ఆపదలో హెడ్ మాస్టర్కి ఏమైనా ఆపద ఉంటే మనం తోడుగా ఉండాలని ఒక శిష్యుడు లెక్క చూపించిండు. మారల్ ఓరియంటెడ్ అంటారు, ఫ్యామిలీ ఓరియంటెడ్, అదే కాకుండా ఒక మారల్ ఉందంటారు. సాయి కుమార్ గారి యాక్టింగ్ అని ఎలా అనిపించింది? ఆయన యూజువల్లీ రోల్స్ ఒప్పుకోరు, కామెడీ రోల్స్ అటువంటిది, ఏదైనా ఇంపాక్ట్ఫుల్ రోల్స్ ఒప్పుకుంటారు. సాయి కుమార్ గారు కానీ నరేష్ యాక్టింగ్ కానీ ఎలా అనిపించింది? ఒకటి చెప్ప, ఇప్పుడు యాక్టింగ్ అనేది ప్రతి ఒక్క యాక్టింగ్ చేస్తేనే ఫిలిం యాక్టింగ్ అనేది వర్క్. అది అంటే కామెడీ చేయాలి, ఒక యాక్షన్ చేయాలి, ఒక అన్ని చేస్తేనే యాక్టర్ అంటారు. సాయి కుమార్ గారు పోలీస్ ఆఫీసర్ చేసిన యాక్టింగ్ చేసిన ఇరగదీస్తాడు, కామెడీ కొద్దిగా చేసిన యాక్టింగ్ బాగా చేస్తాడు, ఒక తండ్రి క్యారెక్టర్ చేసిన బాగా చేస్తాడు. అంటే ప్రతి యాక్టింగ్ చేసిన సాయి కుమార్ గారు ఒక కొత్తగా ఒక డిఫరెంట్గా చేస్తారు. అందులో ఏది సాయి కుమార్ తప్పు అంటే ఎక్కడ తగ్గకుండా మంచిగా చేస్తాడు యాక్టింగ్. ఎలా అనిపించింది మూవీ ఎలా అనిపించింది? సూపర్ అంటే సూపర్ ఉంది మేడం, సినిమా బాగుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమంటారు, హీరోయిన్ చూస్తూ ఉంటే మీరు అలా అనిపిస్తున్నారు, హీరోయిన్ లెక్క అనిపిస్తున్నారు. నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. మీనాక్షి చౌదరి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. సినిమా సూపర్ అంటే సూపర్ ఉంది, మామూలుగా అంటే మామూలు లేదు. ఇలాంటి సినిమాని మీరు ఆదరించకపోతే వేస్ట్. ఎందుకంటే సంక్రాంతికి విన్నరు సూపర్ అంటే సూపరు. సంక్రాంతికి ఏదైనా విన్నర్ అంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా విన్నరు. నిజంగా చెప్తున్నాం, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది మేడం. ఎందుకంటే సంక్రాంతికి మనం ఇంట్లో వండుతాం కమ్మనైన వంట. సినిమాలో ఏమన్నా ఉందా, హీరోతో ఇద్దరు హీరోయిన్ల జంట. ఈ సినిమా హిట్ సార్. దిల్ రాజు గారు పండింది ఇంకా మీ పంట. అంతే మేడం, సూపర్ అంటే సూపర్. సినిమా ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్, పక్కా పండగ సినిమా ఇది. సో వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబో వర్కౌట్ అయింది, మళ్ళీ బ్లాక్ బస్టర్ సినిమా అయిపోతుంది. సో హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు. ఓన్లీ గ్లామర్ సాంగ్స్ కానీ కాకుండా త్రూ అవుట్ ద ఫిలిం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వాళ్ళు త్రూ అవుట్ ట్రావెల్ చేశారు, సినిమా నిలబెట్టారు. సో ఐశ్వర్య రాజేష్కి, మీనాక్షి చౌదరికి ఇది పక్కా ది బెస్ట్ క్యారెక్టర్ అయిపోతుంది. సినిమా మాత్రం ఎరగదీశాడు, పక్కా ఫ్యామిలీ అంటే 6 to 60 years వరకు అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తూ ఫుల్ మీల్స్ ఎంజాయ్ చేయొచ్చండి. సంక్రాంతి బ్లాక్ బస్టర్. 10 on 10 ఎంత ఇస్తారు? డెఫినెట్ గా 8 to 9 అండి, డెఫినెట్ గా 8 డెఫినెట్ గా. సో నో లాజిక్స్ అండి, అనిల్ రావిపూడి లాజిక్స్ ఎతకొద్దు, ఓన్లీ అనిల్ అండ్ వెంకటేష్ మ్యాజిక్ అంతే. ఈ మ్యాజిక్ బాగా వర్కౌట్ అయింది. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా, ఒకవైపు భాగ్యలక్ష్మి, మీనాక్షి, డామినేషన్ ఏమైనా కనిపించిందా? లేదండి, ఐశ్వర్య సెటిల్డ్ గా పర్ఫార్మ్ చేసింది యాజ్ యూజువల్. మీనాక్షి చౌదరి ఫస్ట్ టైం ఒక పోలీస్ ఆఫీసర్ గెటప్. ఐశ్వర్య వచ్చేసి హోమ్లీ క్యారెక్టర్, మీనాక్షి చౌదరి పోలీస్ క్యారెక్టర్ చేసింది. సో వాళ్ళిద్దరు కూడా త్రూ అవుట్ ద ఫిలిం ట్రావెల్ చేశారు కాబట్టి ఇక్కడ మనకు ఓన్లీ హీరో ఓరియంటెడ్ మూవీ. హీరోయిన్ కూడా సేమ్ ఈక్వల్ రోల్ ప్లే చేశారు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వాళ్ళు ఫుల్ గా. గణేష్ ఉన్నారు, దాంట్లో నరేష్ ఉన్నారు. క్యారెక్టరైజేషన్ ఎలా అనిపించింది? కాంబో బాగుంటుంది. ఒక సీఎం క్యారెక్టర్, ఒక పార్టీ ప్రెసిడెంట్ క్యారెక్టర్, వాళ్ళిద్దరి మధ్య హిలారియస్ గా వర్కౌట్ అయింది. అలానే యానిమల్ ఫేమ్ ఒక ఉపేంద్ర అతను ఉన్నాడు, అతను కూడా త్రూ అవుట్ సెకండ్ హాఫ్ అంతా అతను సాయి కుమార్ గారితో కూడా వచ్చి ఫుల్ ఫన్. అంటే ఇక్కడ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఫన్ ని బాగా జనరేట్ చేశారు. సో అది మనం ఈ మూవీలో బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఐ థింక్ కానీ ఇప్పుడు ఆల్రెడీ సాంగ్స్ అన్ని హిట్ అయినాయి, అంటే మూవీకి ప్రమోషన్స్ అయిపోయిందనే చెప్పొచ్చు. ఎలా అనిపించింది? చాలా బాగా పిక్చరైజేషన్ పరంగా కూడా 3 songs కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ పెంచాయి.